నేను ఫేస్‌బుక్‌లో ఒక అబ్బాయితో అనుకోకుండా మెసేజ్ చేయాల్సి వచ్చింది. అట్లా మాట్లాడుకోవడం అయితే మొదలైంది మేడం. మీరు తనకి చేసారా? నాకు. అబ్బాయి చేసాడా? ఆ అబ్బాయే చేశాడు మేడం. ఓకే. ఓకే. ఒక అబ్బాయి పరిచయమయ్యాడు. పరిచయం అయ్యాడు హ్మ్. మేడం. హ్మ్. హ్మ్. అంటే మనం క్యాజువల్‌గా మెసేజ్ చేస్తున్నట్టు నార్మల్‌గా మెసేజ్ చేస్తున్నాను మేడం. హ్మ్. అట్లా తనెందుకో కొంచెం దగ్గరయ్యారు మేడం. అట్లా కన్వర్సేషన్ అన్నది తనకి నాకు కొంచెం హ్మ్. అయింది. ఓకే. ఓకే. అంటే ఫ్రెండ్‌షిప్పా? ఇది ఇంకా వేరే రిలేషనా? ఫ్రెండ్ నుంచే స్టార్ట్ అయింది మేడం. బట్ అది హ్మ్. చెప్పలేను మేడం. అదే చెప్పలేను అదే అంటే రైట్ టు సగం ప్రైవసీ ఉంటదిలేండి. కొన్ని కొంచెం మనం అర్థమైంది. అడగకూడదు డీప్‌గా. ఫస్ట్ లో ఏం లేదని చెప్పింది. హ్మ్. ఇప్పుడు ఫ్రెండ్ ఇప్పుడు అమ్మాయి నేను ఒప్పుకుంటూ చెప్పలేను అంటుంది. ఆ! హ్మ్. ఇప్పుడు మరి ఈయన్నేం చేద్దామమ్మా? మరి మరి మేడం. మీ హస్బెండ్ ఇప్పుడు నువ్వు ఓపెన్‌గా చెప్పావు ఓకే. మరి ఈయన పరిస్థితి ఏంటి? మర్చిపోతే పిల్లల డైవర్స్ పరిస్థితి తీసుకొని ఏంటి? వెళ్ళిపోవడమే కదా. అది కూడా అదే ఆలోచించాలి సార్ నేను కదా! కోరుకునేది కూడా అదే. తన నుంచి మేడం విముక్తి తను కావాలనుకున్నాను. మొదట్లో తన వల్లనే మేడం. నేనసలు చాలా లోన్‌లీగా ఫీల్ అయ్యాను మేడం. తన వల్ల నేను ఈ స్టేజ్‌కి రావాల్సొచ్చింది మేడం.